Hello everyone, welcome to the video series on MHSRB Pharmacist exam preparation. ఇంకొక కేవలం ఒక 10 రోజుల టైం ఉంది ఎగ్జామ్‌కి. ఈ 10 రోజుల్లో ఏం చేస్తే బెటరో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నౌ MHSRB చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ అని, నర్సింగ్స్ అని, మన ఫార్మసిస్ట్ ఇవన్నీను. రీసెంట్‌గా జరిగిన ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ గానీ, లేదా నర్సింగ్‌కి పెట్టిన మోడల్ పేపర్ గానీ సైట్‌లో ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్‌ని చూస్తే క్వెషన్స్ అన్నీ చాలా బేసిక్ లెవెల్‌లో ఇస్తున్నారు. సో జనరల్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే మన పేపర్ కూడా బేసిక్ లెవెల్‌లో ఉండొచ్చు అని. బేసిక్ లెవెల్‌లో కొంత ఈజీగా ఇస్తే ఏం జరుగుతుంది అంటే, పేపర్ ఈజీగా ఉన్నప్పుడు అందరూ ఒక రేంజ్ వరకు క్వెషన్స్ బాగా చేయగలుగుతారు. కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాగా బాగా స్కోర్ చేసి జాబ్ తెచ్చుకోగలమంటే, మినిమైజింగ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్. అంటే పేపర్ ఈజీగా ఉండేటప్పుడు ఒకలాంటి ఎక్సైట్‌మెంట్‌లో ఈజీగా ఇచ్చారే అని ఎక్సైట్‌మెంట్‌లో కొన్ని ఓవర్‌లుక్‌లో మిస్టేక్స్ చేస్తాం. అవి మీరు ఎంత అవాయిడ్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత పెరుగుద్ది. అండర్‌స్టాండ్ దిస్ వన్. మినిమైజింగ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ వేరు, ఎర్రర్స్ వేరు. అంటే ఎర్రర్ అంటే మీకు తెలిసిన దాన్ని మీరు తెలిసినా కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవడం. అంటే సరిగ్గా క్వెషన్ సరిగ్గా చదవకుండా, లేదా ఆప్షన్ సరిగ్గా అర్థం చేసుకోకుండా, లేదా క్వెషన్ సరిగ్గా అర్థం చేసుకోకుండా చాలా ఈజీగా ఇచ్చేసారంటే బాడీ రెస్పాన్స్ అది. ఈజీగా ఇచ్చినప్పుడు ఎక్సైట్‌మెంట్ వస్తది. ఎక్సైట్‌మెంట్‌లో మనం లూజ్ ద ఫోకస్. నేను అందుకే రిపీటెడ్‌గా చెప్తాను. ఈ 10 డేస్ మీరు చేయాల్సింది 80 మినిట్స్ ఫోకస్ చేయడం. అంటే ఒక టాపిక్‌ని తీసుకొని ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవడం. స్టార్టింగ్ 10 మినిట్స్, 20 మినిట్స్ బానే చేస్తాం. టైం పెరిగే కొద్దీ, బ్రెయిన్ ఆలోచించే కొద్దీ, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గే కొద్దీ ఆలోచన సామర్థ్యం తగ్గుద్ది. అది పెంచుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ స్టామినా. ఎందుకంటే ఎగ్జామ్ ఈజీగా ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అంటే అండర్‌స్టాండ్ ద డైనమిక్స్. ఈజీగా ఇస్తే అందరూ చేయగలుగుతారు. అందరూ ఒక రేంజ్ వరకు వచ్చేస్తారు. అంటే ఆ రేంజ్ తర్వాత ప్రతి ఒక్క క్వెషన్, ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్ అవుతది. అంటే మీరు ఒక పొరపాటు చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ పొరపాటు జరగకుండా ఉండాలి. సెకండ్ థింగ్ బేసిక్స్. బేసిక్స్ మీద ఫోకస్ చేయండి. ఈ 10 డేస్ కంప్లీట్ బేసిక్స్ మీద. బేసిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫార్మకోపియా ఉందండి ఫార్మస్యూటిక్స్‌లో. అసలు ఫార్మకోపియా వర్డ్ అంటే ఏంటి? ఫార్మకాన్ అంటే డ్రగ్, పియా అంటే టు మేక్ అని. అంటే ఒక డ్రగ్ తయారు చేయడానికి కావాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్, స్పెసిఫికేషన్స్ ఆ బుక్‌లో మెన్షన్ చేస్తారు. ఇది ఫార్మకోపియా అంటే. దాన్ని వాళ్ళు క్వెషన్ అడగొచ్చు. ఏ బుక్ దట్ కంటైనింగ్ క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అండ్ స్టాండర్డ్స్ ఫార్మకోపియా, లేదా వాట్ డస్ ఫార్మకోపియా కంటైన్స్ అని కింద ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చారనుకోండి. స్టేట్మెంట్స్ ఆ సెంటెన్స్ లెంత్ పెరిగే కొద్దీ మనకి చదవడం కష్టం అవుతది. ఎందుకంటే 4 లెంతీ స్టేట్మెంట్స్ చదవాలి. ఆ 4గిట్లో బెస్ట్ పిక్ చేసుకోవాలి. ఇలాంటివి డేంజరస్. అంటే బేసిక్ క్వెషనే కానీ ఇబ్బంది పెడతది. అక్కడ కావాల్సింది ఫోకస్. ఒక ఆప్షన్‌ని చదివి, లెంత్ గాని ఎక్కువ ఉంటే ఆప్షన్ చదివి అర్థం చేసుకోవాలి. హడావిడిగా నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళిపోవడం చేయకూడదు. 2 చాలామంది యాస్పిరెంట్స్‌లో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే కీవర్డ్స్. అంటే ఆ క్వెషన్‌కి సంబంధించి ఏదో ఒక కీవర్డ్ ఒక ఆప్షన్‌లో కనిపించేసరికి అది రైట్ అని పెట్టేస్తుంటారు. నో. కీవర్డ్స్ కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. సింపుల్ థింగ్సే. ఈ వీక్ అంతా ఈ 10 డేస్ మీరు ఫోకస్ చేయాల్సింది బేసిక్స్ మీద. అంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటే ఏంటి? నెఫ్రాన్. నెఫ్రాన్‌లో వచ్చే పార్ట్స్ ఏంటి? అలా సింపుల్‌గా అర్థం చేసుకుంటూ మీరు ఆ బేసిక్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. కొత్త టాపిక్స్ అగైన్ ఐయామ్ సజెస్టింగ్ యూ స్టార్ట్ చేయకండి. స్ట్రెస్ పెంచుకోకండి. బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ క్లియర్‌గా వచ్చేటట్టు అర్థం చేసుకోకండి. ఇప్పుడు ఫార్మకోపియా అంటే ఏంటి చూసాం? డ్రగ్ మేకింగ్, స్టాండర్డ్స్, క్వాలిటీ. అసలు డ్రగ్ అంటే ఏంటి? ఒక డ్రగ్‌ని ఎప్పుడు డ్రగ్ అంటామంటే ఎనీ కెమికల్ కాంపౌండ్ విచ్ కెన్ బి యూజ్డ్ టు డయాగ్నోస్, ట్రీట్, ప్రివెంట్, క్యూర్ ఆర్ మిటిగేట్ ఎ డిసీజ్. ఇన్ని ఉన్నాయి ప్రాపర్టీస్. అంటే నేను డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఒరిజినల్ కాపీలో ఉన్న డెఫినిషన్ చెప్తున్నాను. డ్రగ్ అని ఎప్పుడు అంటామంటే డయాగ్నోస్ చేయడానికి ఉపయోగించిన, ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగించిన, క్యూర్ నయం చేయడానికి ఉపయోగించిన, ప్రొఫైలాక్సిస్ రాకుండా ఉండడానికి చూసిన, మిటిగేట్ ఉన్న కండిషన్ తగ్గించడానికి ప్రయత్నించిన, వీటన్నిటిని డ్రగ్స్ అనే అంటాం. ఇవి న్యూయాన్సెస్. అంటే చిన్న చిన్న వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఆ ఒక్క దగ్గర చేంజ్ అయిపోద్ది మీ ఆన్సర్. ఇవి బేసిక్ అండర్‌స్టాండింగ్. ఏ సిస్టమ్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ బేసిక్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఇప్పుడు బయోకెమిస్ట్రీలోకి వెళ్లారనుకోండి, మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేసేవి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, లిపిడ్స్ ఉన్నాయి. కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. కార్బోహైడ్రేట్స్ కన్నా లిపిడ్స్ ఎక్కువ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాయి. కానీ మన బాడీకి ఎనర్జీ అవసరమైతే ఇమ్మీడియేట్‌గా మనం యూజ్ చేసుకునే కార్బోహైడ్రేట్స్. బేసిక్ అండర్‌స్టాండింగ్. మీరు ఇప్పుడు పరిగెత్తాలనుకోండి, బ్లడ్‌లో గ్లూకోజ్ కావాలి. ఆ గ్లూకోజ్ అయిపోయిన తర్వాత బాడీ ఫ్యాటీ యాసిడ్స్ యూజ్ చేసుకుంటారు. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? కార్బోహైడ్రేట్స్. కానీ ఒక క్యాలరీ నుంచి ఎక్కువ ఎనర్జీ ఎలా వస్తాయి? లిపిడ్స్ నుంచి వస్తాయి. 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ యూజ్ చేసుకునే బయోమాలిక్యూల్స్ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఎనర్జీ ప్రొవైడ్ చేసేది లిపిడ్స్.
2 ఒకటి కాదు. చిన్న డిఫరెన్స్ ఉంది. ఇవి బేసిక్ అండర్‌స్టాండింగ్స్. ఈ అండర్‌స్టాండింగ్స్ కొంచెం అంటే ఇప్పటివరకు మీరు చదివిన ఫ్యాక్ట్స్ అన్నిటిని డిస్టిల్ చేయడం. చదివాము. వాటి సారాంశం ఏంటి అని ఆలోచించడం. సో, కొంచెం అంటే కొత్త బుక్స్ చదవడం ఇవన్నీ ఏం చదవకండి. మళ్ళీ చెప్తున్నాను, వీలైనంత మటుకు మీ నోట్స్ రివైజ్ చేసుకోండి. చాలా మటుకు బేసిక్ క్వెషన్స్ ఇస్తారు. అంటే ఇప్పటివరకు ఎంహెచ్ఎస్ఆర్‌బీ అలా ఉంది. మనది అలా ఇస్తారని చెప్పలేము. కానీ యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ ఆల్ యాంగిల్స్. సో, బేసిక్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకోండి. మేజర్‌గా మీరు ఈ 10 డేస్ చేయాల్సింది మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్. అంటే మనకి తెలిసి తప్పు చేయకుండా ఉండాలి. అది ఆ పొరపాటు ఎందుకు జరుగుద్ది? మీరు క్వెషన్ అర్థం చేసుకోకపోయినా, ఆప్షన్స్ అర్థం చేసుకోకపోయినా, ఆప్షన్ కంప్లీట్‌గా చదవకపోయినా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది దేనికి మేజర్‌గా వస్తుందంటే ఫోకస్. మనం ఫోకస్ చేయలేం. పేపరు సీ మీరు ఫస్ట్‌లో అంతా బానే చేస్తుంటారు. తర్వాత వెళ్ళేసరికి ఎనర్జీ డ్రైన్ అయిపోతారు. అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే పేపర్ బేసిక్ లెవెల్ ఈజీగా ఇస్తే చాలా కాంపిటీషన్ వస్తది. రిమెంబర్ ఈ 10 డేస్ స్టే యాస్ కామ్ యాస్ పాసిబుల్. అంటే మాక్సిమం కామ్‌గా ఉండండి. మీరు స్ట్రెస్ పెరిగే కొద్దీ కార్టిసాల్ పెరిగిపోద్ది. దాని ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇమ్యూనిటీ తగ్గిపోవడం, స్ట్రెస్ పెరిగిపోవడం, గుర్తుండకపోవడం. ఆల్రెడీ చాలా సార్లు చెప్తున్నాను. ప్రాక్టీస్ ఆన్ యువర్ సెల్ఫ్. ప్రశాంతంగా ఉండండి. ఇదేమి చెప్తున్నాను మళ్ళీ ఇదేం జీవన్మరణ సమస్య కాదు. ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం చాలా బాగా ఇవ్వాలి అంటే మెంటలీ, ఫిజికల్లీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. మెంటలీ, ఫిజికల్లీ ప్రిపేర్ అయ్యి ఉండడం అంటే 80 మినిట్స్ ఫోకస్ చేయడం మెంటలీ ప్రిపేర్డ్. ఫిజికల్లీ కూడా మనం ఆ 80 మినిట్స్ కూర్చొని ప్రశాంతంగా ఉండగలగాలి. అసహనంగా అయ్యో అటు ఇటు మూవ్ అవుతున్నా మైండ్ విల్ నాట్ కోఆపరేట్. దిస్ ఈస్ హౌ అవర్ బాడీ వర్క్స్. మీ పోస్చర్ సరిగ్గా లేకపోతే మీ మైండ్ ఎఫెక్ట్ అవుతది. మీ పోస్చర్ ప్రశాంతంగా ఉంటే మైండ్ కూడా కామ్‌గా ఉంటది. అదే యోగాలో టీచ్ చేసేది. సో, వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్. ఆల్ ది బెస్ట్. డూ వెల్. ఇప్పటివరకు బాగా కష్టపడి చదివారు. బీ పాజిటివ్. స్టే కాన్ఫిడెంట్. రైట్?